ఇక్కడ నిజంగా వీళ్ళు మనకే సేవ చేసినంటే ఇగో వీళ్ళు 10 ఏళ్లలో మనకు సేవ చేస్తే మన ఆస్తులు పెరగాలి కదా, వీళ్ళ ఆస్తులు ఎట్లా పెరిగినాయి? 2014లో కేసీఆర్ ఆస్తి 15 కోట్లు ఉంటే 2024 వచ్చేసరికి 288% పెరుగుతుందా? ఇక్కడ కేటీఆర్ ఆస్తి 2014లో 4,32,00,000 ఉంటే 2024 కల్లా 1,134% పెరిగింది ఆయన ఆస్తి. ఇక్కడ హరీష్ రావు ఆస్తి 2014లో 7 కోట్ల రూపాయలు ఉంటే 241% గ్రోత్ ఆయన ఆస్తి. 100%. ఇక కవిత ఆస్తి 6 కోట్ల రూపాయలు ఉంటే 2014లో 2024 వచ్చేసరికి 543% పెరిగింది గ్రోత్. మరి నిజంగా వీళ్ళు మనకు సేవ చేస్తే మన ఆస్తి పెరగాలి కదా, వీళ్ళ ఆస్తులు ఎట్లా పెరిగినాయి? రేవంత్ రెడ్డి ఆస్తులు ఎట్లా పెరిగినాయి? కిషన్ రెడ్డి ఆస్తులు ఎట్లా పెరిగినాయి? ఎట్లా పెరిగినాయి ఈ ఆస్తులన్నీ? సొమ్ము మనది, సోకు వాళ్ళది, మీదికెళ్ళి మనన్నానుడు ఏమని మీకు మా సొమ్ము పెడుతున్నాం, రిజర్వేషన్ తీసిస్తున్నాం, ఇలా ఇంట్లో జాగిరకేం తెచ్చిస్తున్నారు మనకు. మన సొమ్ము వీళ్ళు తినుకుంటా మనకి ఈ లెక్కలు చెప్పలే ఇన్ని రోజులు. ఎస్సీలకి సంవత్సరంలో మిగిలిన బడ్జెట్ నెక్స్ట్ బడ్జెట్లో అసలు బడ్జెట్ తగ్గించి వేస్తున్నారు. 100% ఎస్సీలకు జరుగుతున్న అన్యాయం అదే. కానీ సప్లాన్ ఉండడం బట్టి ఆయనతో మాత్రం వస్తా ఉన్నాయి, లేకపోతే ఆయనతో కూడా లేవు. అది కూడా అడగటోళ్ళు లేకపోతుండే. టీఆర్పీ వచ్చిన కాడి నుంచి రెడ్డిలకు నిద్ర పట్టడం లేదంటే అది మీ కర్మ. దోపిడి వర్గాలకు సహజంగానే నిద్ర పట్టది. రైట్గా బీసీ సప్లాన్ కావాలా వద్దా? బీసీ సప్లాన్ కావాలి అని 88% మంది. ఇక ఈ 12% ఎవరైతే ఉన్నారో వీళ్ళు వాళ్ళన్నట్టు, అంటే ఇప్పుడు ఈ ఓటింగ్లో పాల్గొన్న వాళ్ళు. ఒక్క అవకాశం, ఇంకా మనకి ఇంకొక ఆప్షన్ కూడా లేదు. ఈ బతుకులు మారాలంటే, మన జీవితాల్లో మార్పు రావాలంటే ఒకే ఒక్కటి మన ముందున్నది, తెలంగాణ రాష్ట్రంలో బీసీలు అధికారంలోకి రావడమే. తెలంగాణ రాష్ట్రంలో బీసీలు అధికారంలోకి వస్తే మొదటి బడ్జెట్లోనే 1,00,000 కోట్ల రూపాయలు బీసీల కోసం పెట్టబోతుంది తెలంగాణ రాజ్యాధికార పార్టీ, రేపటి బీసీ ప్రభుత్వం. 1,00,000 కోట్లు మొదటి బడ్జెట్లోనే. 3,04,00,000 కోట్ల బడ్జెట్ను సగానికి చీరితే 1,52,000 కోట్ల రూపాయలు బీసీలకు రావాలి. 50% అనుకున్నా 1,52,000 కోట్ల రూపాయలు బీసీకి వచ్చేది ఉంటే 2,800 కోట్లు మన మొఖాన పడేసి ఉన్నారాడ. 2,800 కోట్లు, 1,52,000. మరి ఈ ప్రజలకు రావాల్సినటువంటి 1,50,000 కోట్లు ఎవరు తింటున్నట్టు? ఇప్పుడు ఈ లెక్కలు బయటకు వస్తే వాళ్ళ తిండి ఆగిపోతుంది కదా, వాళ్ళ దోపిడీ ఆగిపోతుంది కదా. ఈ లెక్కలు బయటకు వస్తే బీసీలు రేపు పొద్దుగాల ఓట్లు వేయరు కదా, ఓట్లు వేయకపోతే అధికారం ఉండదు కదా, అధికారం లేకపోతే అంతరించిపోతారు కదా. ఇది వాళ్ళ భయం. అందుకోసమే తెలంగాణ రాజ్యాధికార పార్టీ అనేది ఈ బీసీ ప్రజల ఆశలు నెరవేర్చడం కోసం, ఈ బీసీ ప్రజలను అత్యున్నత స్థాయికి తీసుకుపోవడం కోసం ఏర్పాటు చేయబడ్డటువంటి పార్టీ ఖుద్దు. ఇది బీసీల ఫేవర్గా నడిచేటువంటి పార్టీ. మీకు దమ్ముంటే మీ కాంగ్రెస్ పార్టీకి, మీ బీఆర్ఎస్ పార్టీకి, మీ బీజేపీ పార్టీకి చెప్పండి, మీరు ఎవరి ఫేవర్లో నడిచే పార్టీ చెప్పండి. నేను బాధప్తా చెప్తా ఉన్నా, నా జాతులకు అన్యాయం జరిగింది కాబట్టి నా వర్గాల ప్రయోజనాల కోసం నడిచేటువంటి పార్టీ, మేము అందరి ప్రయోజనాన్ని కాంక్షించేటువంటి పార్టీ. కాబట్టి మా ఎస్సీ ఎస్టీ సోదరులారా, మీకు కూడా బడ్జెట్లో సప్లాన్ అనేటువంటి రక్షణ చట్టం ఉన్నా మీ కొంపలు ముంచుతా ఉన్నారు వీళ్ళందరూ. మీకు రావాల్సినటువంటి నిధులను కూడా పూర్తి స్థాయిలో ఖర్చు పెడతలేరు. కేవలం ఎస్టీల సొమ్ము 17% సొమ్ము, 1,08,646 కోట్లలో ఎస్టీల సొమ్ము దాదాపు ఎంత అంటే 90 అంటే 18,000 కోట్ల రూపాయల ఎస్టీల సొమ్ము దిగమింగిర్రు దొంగలు. ఎస్టీలే 18,000 కోట్ల రూపాయల సొమ్ము. ఎస్సీలకు వచ్చేసి వీళ్ళ సొమ్ము వచ్చేసి దాదాపు ఇవొక 21, అవొక 21, 42, 43,000 కోట్ల రూపాయలు ఎస్సీల సొమ్ము తిన్నారు. 43,000 కోట్ల రూపాయలు ఎస్సీల సొమ్ము, 18,000 కోట్లు ఎస్టీల సొమ్ము, బీసీల సొమ్ము దాదాపు ఒక 25,000 కోట్ల రూపాయలు. కేటాయింపే లేదంటే ఖర్చు లేదు ఆయన.
25,000 కోట్లు. ఈ ఎస్సీ ఎస్టీ బీసీల సొమ్ము అప్పనంగా దిగమింగుతున్నటువంటి వర్గాలు సహజంగానే భయపడతాయి కదా. మరి రేపు పొద్దుగాల బీసీల అధికారంలోకి వస్తే మా బతికేమవుతుందని భయపడతాయి కదా సహజంగానే. భయపడు. దొంగలు మాత్రమే భయపడతారు, దోపిడీదారులు మాత్రమే భయపడతారు, ప్రజల్ని మోసం చేసిన వాళ్ళు మాత్రమే భయపడతారు. కాబట్టి బీసీ ప్రజలారా, మన ముందున్నది ఇగో ఈయన క్విట్ రిజర్వేషన్స్ అంటున్నాడు. రిజర్వేషన్లు ఏం అనుభవించలే తమ్మి బీసీలు. 76 సంవత్సరాలు దాటిపోయింది రిజర్వేషన్ సిస్టమ్ వచ్చి. బీసీలకు రిజర్వేషన్ 1992లో వస్తే 27% బీసీలకు రిజర్వేషన్ ఇవ్వమని మండల కమిషన్ రిపోర్ట్ ఇస్తే ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలలో 20% మంది కూడా బీసీ ఉద్యోగస్తులు లేరు. 20% మంది లేరు. మాకేడమలు చేసిర్రు. ఇలా 500 ఏళ్ళ రిజర్వేషన్ను అడ్వాన్స్డ్గా వాడుకుంది ఓసీలు. 500 ఏళ్ళ రిజర్వేషన్ అడ్వాన్స్డ్గా వాడుకుంది ఓసీ సమాజం. మళ్ళీ వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ కోట. ఇన్ని రకాలుగా మోసం చేస్తూ ఉంటే బరాబర్ మాట్లాడతాం. ఈబీసీ కూడా వాళ్ళకే. ఈబీసీ కూడా వాళ్ళకే. EBC economically backward classes certificate issued who are not from SC, ST or OBC candidates. అంటే వాళ్ళకు 8 lakhs లోపల తర్వాత ఇంత భూమి ఉండాలని రూల్ ఉన్నది. మళ్ళీ ఈబీసీ నిధులు కూడా అంటే బీసీలలో ఉన్న నిధులు కూడా ఓసీలకు పంచిరు అన్నట్టు. ఇప్పుడు అక్కడ ఏది ఫీజు రియంబర్స్మెంట్ కానీ లేకపోతే ఇవన్నీ ఉంటాయి కదా, బీసీలకు ఉన్న దాంట్లో వచ్చి కూడా తీసి ఓసీలకు పంచిర్రు. స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్ ఇవన్నీ కూడా వస్తాయి ఈబీసీ సర్టిఫికేట్. ఈబీసీ సర్టిఫికేట్ కింద ఇప్పుడు చూస్తా ఉన్నా నేను. ఇక్కడ బీసీ నిధులు తీసి కూడా ఓసీ పోరగాళ్ళకి ఇచ్చి స్కాలర్షిప్లు కట్టిరు. సరే, మనము పేదోళ్లకు కావద్దని చెప్తలేం కానీ కాకపోతే అంటే జరుగుతుంది ఏందనేది జరుగుతుంది. ఇది మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.